ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆమేన్. మనం ప్రతిరోజు తెలుసో తెలియకో ఎన్నో లోపాలు పాపాలు కలిగి దేవునికి వ్యతిరేకమైన పనులు ఎన్నో చేస్తుంటాము. తెలిసి చేసినా అది తెలియక చేసినా తప్పే, ఆయనకు వ్యతిరేకమైన పనే కాబట్టి మనకు ఆ లోపం మనలో ఉందని మనకు అర్థమైనప్పుడు దాన్ని కప్పిపెట్టుకోకుండా ఏయోయో రీజన్స్తో వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను అలా అన్నాను, వాళ్ళు అలా ప్రవర్తించారు కాబట్టి నేను కూడా అలా ప్రవర్తించాల్సి వచ్చింది, లేదా నాకున్న పరిస్థితులను బట్టి నాకు తప్పలేదు అలా మాట్లాడడము అలా చేయడము, ఇదంతా మనం కావాలని కాదులే చేసింది అని మన తప్పును మనం ఒప్పుకోకుండా దాన్ని సమర్థించుకుంటూ మన పరిస్థితులను బట్టి అది కరెక్టేలే అనుకుంటూ కప్పెట్టుకుంటూ ఉంటాము. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే వాటిని దాచిపెట్టొద్దు, నువ్వు దాచిపెడితే వాటి వర్ధిల్లవు అని చెప్తున్నారు. ఈరోజు నువ్వు వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, దేవుని కృపను కనికరాన్ని పొందుకోవాలి అంటే వాటిని నువ్వు ఆ విధంగా సమర్థించుకొని దాచిపెట్టుకోవడం కప్పెట్టుకోవడం కాకుండా యథార్థమైన మనస్సుతో దేవుని పాదాల దగ్గరికి చేరి, నిజమే అయ్యా, నేను తెలిసి చేసినా తెలియక చేసినా అది నాలో లోపం ఉందని మీరు తెలియజేస్తున్నారు కాబట్టి నా తప్పును క్షమించండి, నాకు మంచి మనసును దయచేయమని మారు మనసు పొంది దేవుని పాదాల దగ్గర మనం క్షమాపణ కోరుకోవాలి. రెండవదిగా వాటిని ఒప్పుకోవాలి. ఏదోలే తప్పు చేశానులే అని కాకుండా నిజమైన మారు మనసు పశ్చాత్తాపం కలిగి నన్ను క్షమించయ్యా అని దేవుని పాదాల దగ్గర ఒప్పుకోవాలి. మూడవదిగా మనలో చాలామంది తప్పు అని గ్రహించినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని మీ రక్తంతో కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, పవిత్రపరచయ్యా అని ఇలా అలవాటుగా తెలిసిన మాటలతో ప్రార్థన చేస్తారు, కానీ అది పై పదాల నుంచి కానీ హృదయంలోంచి రాదు. కానీ దేవుడు అంటున్నారు వాటిని విడిచిపెట్టాలి అని మూడవదిగా తెలియజేస్తున్నారు. ఎలా పెట్టగలము? మారు మనసు నిజంగా హృదయంలో కలగనప్పుడు, పై పదాలతోనే ఒప్పుకున్నప్పుడు మారు మనసు ఎలా వస్తుంది? నీవు నిజంగా పడ్డావు అనడానికి రుజువు మరలా ఆ పాపాన్ని అసహించుకునే మనసు నీలో కలుగుతుంది. మరలా దాని వైపుకు నీవు వెళ్లకుండా నువ్వు ఎలా అయినా సరే జయించటానికి దేవుని పాదాలు పట్టుకొని ఆయన కృప కొరకు వేడుకుంటావు. అలా కాకుండా అలా ప్రార్థన చేసి క్షమించమని బయటకు వచ్చి మరలా అదే పాపంలో నీవు జీవిస్తున్నట్లయితే వాక్యం అంటుంది, కుక్క తన వాంతికి తిరిగినట్లు మరలా తిరగొద్దు అని. మరలా నువ్వు అలానే జీవిస్తున్నావంటే దానికి మనకి ఏమాత్రం తేడా లేదనే, బురదను మరలా అంటించుకోవద్దని, అదే పాపంలోకి మరలా వెళ్ళొద్దని, దాన్ని విడిచిపెట్టమని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. కాబట్టి మొదటిగా నీవు నీ పాపాన్ని దాచిపెట్టకూడదు. రెండవదిగా దాన్ని ఒప్పుకోవాలి. మూడవదిగా ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని కనికరాన్ని కృపను నువ్వు తప్పకుండా పొందుకుంటావు. విడుదల ఏ విషయాల్లో నీకు విడుదల కావాలో ఆ విషయాల్లో దేవుడే తన రక్తంతో నీ పాపాన్ని కడిగి శుద్ధి చేసి నిన్ను పవిత్రపరిచి నీకు విడుదల దయచేసి నిన్ను ఆశీర్వదిస్తారు. నీవు వర్ధిల్లడం నీవు చూస్తావు. ఒకవేళ నీవు ఈరోజు ఏ పాపంతో అయినా ఉన్నట్లయితే ఈ 3 పనులు దేవుని పాదాల దగ్గర చేయి. ఒకటి, ఒప్పుకోకుండా ఏదైతే నువ్వు వెనకాడుతున్నావో దాన్ని దేవుని పాదాల దగ్గర కప్పెట్టుకోకుండా ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టు, ఆయన కృప కొరకు వేడుకో. తప్పక నీకు దేవుని కృప సమాధానం దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మాలో ఉన్న లోపాలను పాపాలను బట్టి మమ్మల్ని క్షమించి మీ పవిత్రమైన రక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధి చేయమని, మేము ఏవైతే కప్పిపెట్టుకుంటున్నామో సమర్థించుకుంటున్నామో వాటి విషయాల్లో మమ్మల్ని క్షమించి ఒప్పింపచేసే ఆత్మను మాలో ఉంచి వాటిని మేము దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టడానికి మాకు కావాల్సిన మీ ఆత్మ సహాయమును నడిపింపును దయచేయమని, తద్వారా మేము మీ కృపను కనికరాన్ని పొందుకొని జీవితంలో ఆశీర్వదించబడటానికి వర్ధిల్లడానికి మీ కృపను చూపించమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.